హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అది హీట్ అయ్యాక ఇందులోనే 1 కప్పు రవ్వ తీసుకున్నాను. ఉప్మా రవ్వ అంటారు కదా, అది తీసుకున్నాను. ఈ రవ్వని చాలా స్లోగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనం ఈ ఫ్రై చేసేదాన్ని బట్టి టేస్ట్ అంతా ఉంటుంది. సో హైలో పెట్టకుండా ఓన్లీ సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుని మరిగించుకుని ఆ మరిగిన వాటర్ని ఈ ఫ్రై అయిన రవ్వలో యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి దాన్ని రవ్వ బాగా ఉడికే వరకు కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. సో మిక్స్ చేస్తూ ఉండాలి. దీంట్లోనే 1.5 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను షుగర్ యాడ్ చేయట్లేదండి, బెల్లం యాడ్ చేస్తాను. మీరు వాటర్ బదులు మిల్క్ తీసుకుంటే మాత్రం బెల్లం యాడ్ చేయకండి. సో ఇలా 1.5 కప్పు బెల్లం యాడ్ చేసేసి అదంతా బాగా కరిగే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మనకి గార్నిష్ కోసం కాజు, అలాగే మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇది చాలా ముద్దగా అయ్యే వరకు ఉడికించకూడదండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే ఆరే కొద్దీ ఇంకొంచెం గట్టిపడుతుంది. ఇది షుగర్ వాడకుండా చాలా హెల్దీ అండి. దీన్ని ప్రసాదంగా కూడా అమ్మవారి దగ్గర పెట్టచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.